మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చీరాల నియోజకవర్గంలో నేను పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే తట్టుకొని నిలబడి ఈ ఎలక్షన్లో చాలామంది నాకు సహకరించారు. ఈ సహకారం వల్లనే ఈరోజు మేము రేపు పార్టీలో గెలవబోతున్నాం అనేటువంటి ఒక నమ్మకానికి రావడం జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ పక్కన ఉన్నారనేది నా అభిప్రాయం. మరి ముఖ్యంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అది 4 గంటల తెల్లవారుజామున 3 గంటల అనేది కాకుండా ఎప్పటికప్పుడు మమ్మల్ని నాయకులందరినీ కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరినీ హెచ్చరిస్తూ ప్రధానంగా ఆయన యొక్క ప్రోత్సాహం మరి చెప్పడానికి కూడా అలివిగానే మాకు చెప్పడానికి కూడా ఇది ఇంత అని మేము చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆయన మా మీద నిఘా విభాగం లాగా పార్టీ ఆయన ఆదేశాలు ఇస్తూ మెలకువలు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపించినందుకు ప్రత్యేకంగా మా జాతీయ పార్టీ అధ్యక్షులకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇందులో చాలామంది అండర్ గ్రౌండ్ కరెంట్ చాలామంది నాకు తెలియకుండానే ఈ యొక్క ఎలక్షన్లో చాలామంది నాకు సహకారం చేశారు. వాళ్ళు చేసినటువంటి సహకారాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను మర్చిపోను. అలాగే చాలామంది నా కోసం నేను కొత్తగా ఈ 2 సంవత్సరాలు వచ్చినా కూడా మొట్టమొదటి నుంచి కూడా నా విషయంలో వాళ్ళ భుజాన వేసుకొని వైసీపీ పార్టీ వాళ్ళు ఎంత బెదిరించినా కూడా బెదరకుండా వాళ్ళు ఖచ్చితంగా నా వెంటుండి పనిచేసినందుకు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే మీకు తెలుసు చెదురుమదు సంఘటనలు తప్ప చీరాల్లో అన్ని ఏరియాల్లో కూడా ప్రశాంతమైనటువంటి ఎలక్షన్ జరిగింది. దాదాపు 81.7% చీరాల్లో రావడం జరిగింది. నేను లాస్ట్ ఎలక్షన్ 2019 ఎలక్షన్ కంటే కూడా ఈ ఎలక్షన్లో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని ఏదైతే మహిళలు పాల్గొంటే తెలుగుదేశం పార్టీకి నష్టమైనా అనుకున్నారో అది జరగలేదు. దానికి భిన్నంగా ఈరోజు పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా తెలుగుదేశానికి మద్దతు తెలియజేశారు. చీరాల నియోజకవర్గాన్ని ఎవరు చూసినా రేపటి రోజున ఈ యొక్క నాతో పాత్రదారులుగా ఉన్నటువంటి మా సీనియర్లు అందరూ కూడా నా గెలుపు రేపు వచ్చిన తర్వాత మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ చీరాల వైపు చూడక తప్పదన్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి దాగుడు మూతల కార్యక్రమాలు బహుశా ఎక్కడ జరగడమేమో నేను అనుకుంటున్నాను. ఎప్పుడు ఎలా జరిగింది, ఎలా ప్రయత్నాలు ఎలా ఉంటాయనే దాన్ని అంచనా వేసుకుంటూ అనేక సందర్భాల్లో ఎప్పటికప్పుడు జరగబోయే పరిణామాలు దృష్టిలో పెట్టుకొని నేను ముందుకెళ్ళాను. కాబట్టి ఇందులో సహకరించినటువంటి వాళ్ళకి, ప్రజలకి, అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా సమన్వయం చేసుకుని పార్టీని గెలుబాటులో తీసుకెళ్లాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాలు చూడటం జరిగింది. ప్రత్యేకంగా బాపట్ల, చీరాల, సంతనూతలపాడు స్టార్టింగ్లో ఈ 3 నియోజకవర్గాలు కొంచెం వెనకబడ్డాయి అని చెప్పనేసి భావన ఉంది. ఇవాళ ఈ రోజున గతంలో ఇప్పుడు లేదు, చాలా రోజులు తర్వాత బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు మంచి మెజారిటీలో గెలబోతున్నాం. ఎక్కడా కూడా సంతనూతలపాడు మొదలుపెట్టుకుంటే 10-12 వేలు పైగా మెజారిటీ గెలబోతున్నాం. అట్లానే చీరాల 10-15 వేలు పైగా మెజారిటీ గెలబోతున్నాం. బాపట్ల 10-12 వేల మెజారిటీ గెలబోతున్నాం. ఈయన అద్దంకి పచ్చూరు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మరి అట్లానే రేపల్లి కూడా మంచి మెజారిటీతో గెలుస్తున్నాం. వేమూరు కూడా 15 వేల పైగా మెజారిటీ గెలబోతున్నాం. మొట్టమొదటి చాలా రోజుల తర్వాత బాపట్ల పార్లమెంటు మన అభ్యర్థి దేవినేని కృష్ణప్రసాద్ గారు దాదాపు 70 వేల పైగా మెజారిటీ గెలబోతున్నారనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. మంచి విజయం బాపట్ల పార్లమెంట్లో సాధించబోతున్నాం. అన్ని నియోజక సెగ్మెంట్లతో పాటు బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి కూడా మంచి మెజారిటీతో గెలబోతున్నారు. బహుశా చాలా రోజుల తర్వాత బాపట్లకి మరి మొత్తం సెగ్మెంట్లు గెలవడం అనేది ఈ మధ్యకాలంలో జరగలేదు, అది జరగబోతుంది. దీన్ని బట్టి ఆ సంకేతం ఏంటంటే రాష్ట్రంలో
130 సీట్లు పైగా కూటమి గెలవబోతుంది. ముందు తెలుగుదేశం పార్టీని ఎట్లయితే ఇప్పుడిప్పుడు ఎలక్షన్ వస్తుందనే ఉద్దేశంతో గెలిపించాలి అనే ఉద్దేశంతో మరి అందరూ కూడా ఎదురు చూశారు. అదే పద్ధతిలో కొండయ్య గారు ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు ఒక రకంగా, అదేవిధంగా కొండయ్య గారు ఎప్పుడైతే క్యాండిడేటు నిర్ణయించిన తర్వాత చీరాల నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేశారు. దేనికంటే ఎప్పుడైతే సైకిల్ గుర్తుకు రెండింటికి ఎంపీ గారికి కొండయ్య గారికి ఓటు ఎప్పుడెప్పుడు వేద్దామని చెప్పేసి కూడా చీరాల నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా ముందుగా ఎంతో సంతోషంతో మరి పోలింగ్ ప్రతి బూత్లో కూడా చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మెజార్టీ వస్తుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ, అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడు. అదే చీరాల నియోజకవర్గంలో దాదాపు 10,000 పైగా కొండయ్య గారు గెలుస్తాడని చెప్పేసి కూడా మీ అందరికి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన